గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులరా, వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలు అనే 11 పర్వాలు పూర్తి చేశాము. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా 121 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 122వ అధ్యాయం ప్రారంభం చేస్తున్నాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భీష్మ ఉవాచ అత్రాప్యుదాహరంతిమం ఇతిహాసం పురాతనం అంగేషు రాజా జ్యుతిమాన్ వసుహోమ ఇతి శ్రుత. భీష్ముడు వారు చెప్తున్నారు ధర్మరాజుకి, ఈ దండోత్పత్తి విషయమై ప్రాజ్ఞులు ప్రాచీన ఇతిహాసాన్ని ఒకదాన్ని ఉదాహరిస్తూ ఉంటారు. అంగదేశాన్ని వసుహోముడనే పేరు గల తేజస్వంతుడైన రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. స రాజా ధర్మ విన్నిత్యం సహపత్న్యా మహాతప ముంజపృష్టం జగామాధ పితృదేవర్షి పూజితము. ఓసారి ఆ మహారాజు తన భార్యతో కలిసి దేవతలు ఋషులు పితరులు పూజిస్తూ ఉండే ముంజపృష్టం అనే తీర్థానికి వెళ్ళాడు. తత్ర శృంగే హిమవతో మేరౌ కనక పర్వతే యత్ర ముంజావటే రామో జటాహరణమాదిశత్ తదా ప్రభృతి రాజేంద్ర ఋషి సంసిత వ్రతై ముంజపృష్ట ఇతి ప్రోక్త సదేశో రుద్రసేవిత. సో ధర్మరాజా, అది కనకమయమైన మేరు పర్వతానికి సమీపంలో ఉన్న హిమాలయ శిఖరంపై ఉన్నది. అక్కడ ముంజావటంలో పరశురాముడు తన జటలని ముడివేయటానికి ఆదేశించాడు. అప్పటి నుండి కఠోర వ్రతాన్ని ఆచరించే ఋషులందరూ కూడా ఆ రుద్రసేవితమైన ప్రదేశాన్ని ముంజపృష్టం అని పిలవటం మొదలుపెట్టారు. స తత్ర బహుభిర్యుక్త తదా శృతిమయైర్గుణై బ్రాహ్మణానానుమత దేవర్షి సదృశోభవత్. అక్కడ అతను వేదోక్తమైన గుణాలతో కూడి తపస్సు చేయసాగాడు. తన తప ప్రభావం వల్ల అతడు దేవతలతో సమానుడయ్యాడు. బ్రాహ్మణుల్లో అతని గౌరవం వినుమడించసాగింది. తం కదాచిద దీనాత్మ సఖా చక్రస్య మానిత అభ్యగచ్చన్ మహీపాల మాంధాత శత్రుకర్షణ. ఓ రోజున ఇంద్రుడి స్నేహితుడు శత్రుకర్షణుడు ఉదార హృదయుడు అయిన మాంధాత మహారాజు అతని యొక్క దర్శనం కోసం వచ్చాడు. సోపసృత్యతు మాంధాత వసుహోమం నరాధిపం దృష్ట్వా ప్రకృష్ట తపసం వనతోగ్రేభ్య తిష్టతి. మాంధాత మహారాజు ఆ వసుహోముని సమీపించి అతన్ని దర్శించి అతని ఎదుట వినీతుడై నిలిచాడు. వినీతుడై అంటే వినయంగా నిలిచాడు. వసుహోమోపిరాజ్ఞో వైపాద్యమర్శం న్యభేదయేత్ సప్తాంగశ్చతురాజ్యశ్చ పప్రచ్చ కుశల అవ్యయే. వసుహోముడు కూడా ఆ రోజుకు ఆ రాజుకి అర్ఘ్యపాద్యాలు నివేదించి సప్తాంగాలతో కూడిన రాజ్యం యొక్క క్షేమ సమాచారాన్ని అడిగాడు. సద్భిరాచరితం పూర్వం యథావదనుయాయినం అపృచ్చద్వసుహోమస్తం రాజన్ కిం కరవాణితే. పూర్వం పెద్దలు ఆచరించిన దాన్ని యథాతథంగా అనుసరిస్తున్న మాంధాతను వసుహోముడు, రాజా మీకు నేనేం చేయగలను అని అడిగాడు. సోబ్రవీత్ పరమ ప్రీత మాంధాత రాజసత్తమ వసుహోమం మహాప్రాజ్ఞం ఆసీనం కురునందన. ఓ కురునందన, దానికి సంతోషించిన మాంధాత
వసువుమునితో అన్నాడు, బృహస్పతిర్మతం రాజన్నధీతం సకలం త్వయా తథైవౌ శసనం శాస్త్రం తథైవౌ శనసం శాస్త్రం విజ్ఞాతం తే నరోత్తమ. రాజా, బృహస్పతి నీతి శాస్త్రాన్ని అంతటినీ కూడా నువ్వు అధ్యయనం చేశావు. అలాగే శుక్రాచార్యుని శాస్త్రం కూడా నీకు తెలుసు. తదహం జ్ఞాతుమిచ్చామి దండ ఉత్పత్యతే కథం కించాస్య పూర్వం జాగర్తి కింవా పరమముచ్యతే. కాబట్టి దండం యొక్క ఉత్పత్తిని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. దీనికి ముందు ఏది జాగరూకత వహించేది? ఈ దండం అన్నిటికన్నా పరమశ్రేష్టం అని ఎందుకంటారు? కథం క్షత్రియ సంస్థ దండ సంప్రత్యవస్థిత బ్రూహి మే సుమహాప్రాజ్ఞ దదామ్యాచార్య వేతనం. ఇప్పుడు ఈ దండం క్షత్రియుల చేతిలోకి ఎలా వచ్చింది? మహాప్రాజ్ఞుడా, ఇదంతా నాకు చెప్పండి, నేను మీకు గురుదక్షిణ ఇస్తాను అన్నాడు. రేపు మనం 14వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేశ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.